నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. టైగర్ స్టేట్ గా ఏ రాష్ట్రానికి గుర్తింపు లభించింది? గుజరాత్ కు 33 ఏళ్ల తర్వాత మళ్లీ టైగర్ స్టేట్ గా గుర్తింపు లభించింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ AITE 2026 లో గుజరాత్ కు చోటు కల్పించింది. గుజరాత్ లో పులుల జాడ లేకపోవడంతో 1992లో టైగర్ సెన్సెస్ జాబితా నుంచి స్థానం కోల్పోయింది. నెంబర్ 1 మహిళల T20లో దీప్తి శర్మ రికార్డ్. మహిళల అంతర్జాతీయ T20 క్రికెట్లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పారు. శ్రీలంకతో జరిగిన 5వ T20లో 152వ వికెట్ పడగొట్టి T20లో అంతకుముందు మేఘాన్ షట్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. కాగా ప్రస్తుతం ఉమెన్స్ T20 బౌలింగ్ ర్యాంకింగ్ లోనూ దీప్తి శర్మ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. నెంబర్ 2 2024-25లో 5.5 లక్షల ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ నమోదు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి భారత్ అరుదైన ఘనత సాధించింది. 2024-25 సంవత్సరంలో ఏకంగా 5.5 లక్షల ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఒక ఏడాదిలో ఈ రేంజ్ రిజిస్ట్రేషన్లు నమోదు కావడం ఇదే తొలిసారి. ఎక్కువగా ఫార్మా, వెటనరీ, శానిటరీ, హెల్త్ కేర్ రంగాల్లో ఇవి నమోదైనట్లు తెలుస్తోంది. నెంబర్ 3 రేపటి నుంచి అమల్లోకి 8th పే కమిషన్. ఇటీవల ఏర్పాటైన 8th సెంట్రల్ పే కమిషన్ రేపటి నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, మాజీ ఉద్యోగస్తుల పెన్షన్ల పంపిణీని ఈ పే కమిషన్ పర్యవేక్షించనుంది. పే కమిషన్ జీతాల పెంపుపై ఏదైనా సూచనలు చేస్తే అవి అమల్లోకి వస్తాయి. నెంబర్ 4 బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని కన్నుమూత. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలీదా జియా కన్నుమూశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ గా ఉన్న ఖలీదా జియా 1991-96 మధ్య, 2001-2006 మధ్య బంగ్లాదేశ్ ప్రధానిగా సేవలందించారు. నెంబర్ 5 భారత్ వేదికగా వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్స్ గేమ్స్. 2029లో జరగనున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 70కి పైగా దేశాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. 60కి పైగా క్రీడల్లో పోటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ పరిధిలోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ ఈ పోటీలు నిర్వహించనుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: మెన్స్ ఇంటర్నేషనల్ T20లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.